హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవం చూద్దామా. మేము సింహాచల గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మేము ఇంటి దగ్గర నుంచే 3:45కి అయితే స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి తొలిపావించే వరకు నడుచుకునే వెళ్ళాం. ఇంకా కొంత డిస్టెన్స్ వరకు ఆటోలు కూడా వెళ్తుంటాయి, కానీ మేము నడుచుకునే వెళ్ళిపోయాము. కొందరు బండిపై వెళ్ళి అక్కడ బండి పార్క్ చేసుకొని తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. ఇంకా తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. అందుకే ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకున్నాం. ఆ రోజు కొబ్బరికాయకు ఉన్న డిమాండ్ మామూలుగా లేదు. ఎంత కాస్ట్ అయినా తప్పదు కదా, తీసుకోవాలి. కాబట్టి ఇంకా కొబ్బరికాయ తీసుకొని ముందుకు వెళ్తున్నాము. దారిలో మధ్యలో వాటరు, డ్రింకులు, ఫుడ్ ఏవో ఒకటి పెడుతూనే ఉంటారు. ఇంకా మెడికల్కి సంబంధించి ట్యాబ్లెట్స్ ఇవ్వడం, అన్ని మెడికల్ క్యాంపులు కూడా పెడుతుంటారు. ఇంకా కొందరు అయితే చెప్పులు, సాక్స్లు వేసుకొని నడుస్తారు, కొందరు చెప్పులు లేకుండా నడుస్తారు. మనం ఎలా నడిచామన్నది కాదు, భక్తితో నడిచామా లేదా కావాలి. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాం. ఎలా ఉంటుంది ఏంటి అని 3 days ముందు నుంచే ఎక్కువ ఆలోచించేసి చాలా బాగుంటుంది, ఇంకా ఖచ్చితంగా చెయ్యాలి అని ఈసారి ఎలా అయినా ఫిక్స్ అయ్యాము. ఎలా చేస్తామో ఏంటో అన్నది చూద్దాము. మనం తొలిపావంచ వరకు నడుచుకొని వెళ్ళిపోతేనే బెస్ట్. ఎందుకంటే అసలు ట్రాఫిక్తో ఫుల్గా ఈ మధ్య జనాలు మధ్యలోనే ఇంకా ట్రాఫిక్ అంటే చాలా కష్టమైపోద్ది. అక్కడ బళ్ళు పార్కింగ్ చూస్తే మామూలుగా ఉండదు. మధ్యలో ఫుడ్ పెడుతుంటారు కాబట్టి అలా తినేసుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు. సింహగ్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంకరధర చక్రధర జ్వాలాకేశర సింహ శూరానకరణ సింహ శాశ్వత్ శాంతి సంస్థాపనార్థక లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం అంటే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి కదా. ఇక్కడ జనం చూసారా, కొబ్బరికాయ కొట్టిన దగ్గర ఎంతమంది ఉన్నారో. మేము కూడా ఇంకా కొబ్బరికాయ కొట్టడానికని లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఆ లైన్ అంతా క్లియర్ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాము. కొబ్బరికాయ కొట్టిన స్టార్ట్ అయిన నుంచి మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయినట్టు. ఇక్కడైతే కొబ్బరికాయ కొండే ఉంది, దీన్ని బట్టి తెలిసిపోతుంది మనకి ఎంత జనం వచ్చారా ఏంటా అనేసి. అక్కడి నుంచి మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యింది. అక్కడ చూసారా ఎంత జనం ఉన్నారో, ఈ జనాన్ని చూస్తే తెలిసిపోతుంది ఈసారి గిరి ప్రదక్షిణకి ఎంతమంది వచ్చారా అనేసి. ఈ ఇయర్ ఎప్పటికంటే జనం ఎక్కువ మంది. ఎప్పుడు కూడా గిరి ప్రదక్షిణ అంటే వర్షం పడుతుంది, కానీ ఈ ఇయర్ మాత్రం ఫుల్ ఎండ. మార్నింగ్ నుంచే మేము 4కి స్టార్ట్ చేసేసరికి రోడ్డు వేడెక్కిపోయింది. స్వామివారి రథం కూడా తిరుగుతుంది, కానీ మేము తొలిపావంచ దగ్గరికి వెళ్ళేసరికి రథం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది. గిరి ప్రదక్షిణ అసలు ఎందుకు చేస్తారో తెలుసుకుందామా. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి కూడా అంటారు. ఈ సింహాచలం గిరి ప్రదక్షిణ డిస్టెన్స్ 32 కిలోమీటర్లు ఉంటుంది. ఆషాఢ పౌర్ణమి రోజు మనం గిరి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినట్టే అంటారు. మధ్యలో ఫుడ్ సర్వీస్ చేస్తారు. అలా ఎంజాయ్ చేస్తూ మేమైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. కొందరు అయితే పాటలు పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం చేయడం కదా, చాలా బాగుంది. నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ను లైవ్లో ఒకసారైనా మనం చెయ్యాలి. ఇంకా మేము 5-6 కిలోమీటర్ నడిచాము. మేము ఫస్ట్ టాటా గ్లూకోజ్తో స్టార్ట్ చేసాము. తర్వాత ఇంకా అలా వాటరు ఇంకా 1 by 1 తింటూనే ఉన్నాము.
ఉప్మా బోర్ కొడుతుంది. కానీ అప్పుడు ఉప్మా కూడా అపురూపమే. కానీ ఆ జనంలో ఏం నించొని తీసుకుంటామా అనేసి కొన్ని దగ్గరలో అయితే వదిలేసాము. కానీ కొన్ని దగ్గరలో తప్పదు కదా, నైట్ అంతా తిరగాలి మనం. ఇంకా మేము హనుమంతవాక దగ్గరికి అయితే వచ్చేసాము. హనుమంతవాక వచ్చేసరికి మా ఎనర్జీ లెవెల్స్ కొద్దిగా డౌన్ అయ్యాయి. ఇంకా అలా సీతమ్మధార వైపు వెళ్తే ఇక్కడ రోడ్డు అయితే చాలా కంజెస్ట్గా, రోడ్డు అంతా పిక్కలు అబ్బో చాలా కష్టమైపోయింది ఈ రోడ్డు అంతా. ఇంకా అలా హైవే అయితే ఎక్కేసాము. అక్కడి నుంచి మేము హైవేపై ఇంక మేము గిరి ప్రదక్షిణ బాగా చేసుకున్నాము. స్పేసియస్గా చాలా బాగుంది. హైవే ఎక్కిన తర్వాత మేము హైవే ఎక్కిన తర్వాత చాలామంది జనం అలసిపోయి కూర్చొని పడుకున్న వాళ్ళు పడుకుని అలా ఉండిపోరు, కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇంక మేము కూడా అలా మధ్యలో కూర్చుంటూ అలా వెళ్ళిపోయాము. హైవే ఎక్కి నుంచి కూర్చున్నదే ఎక్కువైపోయింది నడిచిన దానికంటే. ఇంకా వైట్ లైన్ ఉంది, ఆ వైట్ లైన్ పైన మాత్రమే నడిచేదాన్ని నేనైతే. స్లోగా ఆయన వైట్ లైన్ పైన మాత్రమే నడిచేదాన్ని. ఇంకా అలసిపోయి కూర్చుడిపోయాను ఇంకా రోడ్డు పైన. ఇంకా అక్కడి నుంచి మెల్లగా ఎన్ఏడి వరకు చేరుకున్నాను. ఇక్కడ జనం చూసారా అసలు ఎంత హ్యాపీగా, కాలు నొప్పులు వచ్చినా కూడా అలా కంటిన్యూ చేస్తూ మధ్యలో కూర్చుంటూ అలా వెళ్తూనే ఉన్నారు. అసలు మేమే నడవలేకపోయాం. చాలా జనం బాగానే నడుస్తారనిపిస్తుంది నాకైతే. వాళ్ళని చూసాక వాళ్ళే నడిచేస్తున్నారు. మనం ఎందుకు నడవలేకపోతున్నాం? అసలు మనం ఇంకా యంగ్ ఏజ్లోనే ఉన్నాం కదా, ఎందుకు నడవలేకపోతున్నాం అనిపిస్తుంది. కానీ మన కాలు మాత్రం సపోర్ట్ చేయట్లేదు. ఇంకేదో ఒకలా ఎన్ఏడి ఫ్లైఓవర్ అయితే చేరుకున్నాను. ఇంకా ఎన్ఏడి వచ్చాక బాగా డౌన్ అయిపోయాము. ఇంకా మొబైల్ తీసి వీడియో తీయడానికి కూడా ఓపిక లేదు. అందుకే మొబైల్ కూడా బ్యాగ్లో పెట్టేసాము. బ్యాగ్లో పెట్టేసి కంటిన్యూ చేసాము. మాకు ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి నియర్లీ 14 hours పట్టింది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.